దేవుని రూపాన్ని దగ్గర పెట్టుకో, నీ ఎదురుగా దేవుని పెట్టుకో. దేవుని ఎదురుగా పెట్టుకొని ప్రార్థన చేసేదే మనోనిదానం. ఈ మనోనిదానము తర్వాత రెండో మెట్టు పాపపు ఒప్పుదల. మీ పాపములు ఒప్పుకోవాలి, మీ అపరాధములు ఒప్పుకోవాలి. నన్ను క్షమించుతాను, నా అపరాధము క్షమించను ప్రార్థించు. నీకు కార్యము జరగట్లేదంటే దేవుడికి నీకు అడ్డు ఉండదు. ఏంటి అడ్డంటే పాపమని అడ్డు, తరతరాల నుంచి వచ్చే శాపమని అడ్డు. ఈరోజు తీసేసుకో. యేసుక్రీస్తు వారు నీ పాపమును మోసుకోవడానికి వచ్చారు, నీ శాపమును మోసుకోవడానికి వచ్చారు. దేవుని మీద పెట్టి నన్ను క్షమించుతాను, నా అపరాధాలు క్షమించాను, నా దోషము తీసుకుని ఏసు రక్తంతో కడిగి, సిలువ రక్తంతో కడిగమని ప్రార్థించాను. మౌనంగా ఉండదు. ఈ మెట్టు చాలా ఇంపార్టెంట్. ఈ మెట్టులో నువ్వు ప్రార్థించలేదు. సిలువ దగ్గర ఉన్న నీవు సిలువలో వేలాడుతున్న యేసును చూడాలి. ఆ సిలువలో వేలాడుతున్న యేసులో రక్తము కారుతున్నది, ఒళ్ళంతా గాయాలే, అది చూడాలి. ఆ గాయములోనే నీ కార్యం ఉంది, ఆ గాయములోనే స్వస్థత ఉంది, ఆ గాయములోనే సంపద ఉంది, ఆ గాయములోనే పరలోక దారి ఉంది. ప్రార్థించు. ఆ వానకి వెళ్ళాలి, ఆ గాయములకు వెళ్ళు. ఇగో ఒక పెద్ద గాయం ఉంది, బల్లెపు పోటు పక్కలో పొడిచాడు సైనికుడు, అక్కడ ఉంది పెద్ద గాయం. చూడొకసారి ఆ గాయములకు వెళ్ళాలి. ఆ గాయములకు వెళ్తే దేవుడు నీ కార్యం చేస్తాడు. గాయాలు చూడు, దేవుని వైపు చూడు. నీ అపరాధుడు అయ్యా, నేను ఏ పాటి వాడిని, నేను ధూళిని భూమిని తను, నా అపరాధం క్షమించు, నా దోషము క్షమించు అని రోజు వడగాడు. దేవుడు అడిగితే క్షమిస్తాడు, అది రక్తంతో కడిగేస్తాడు. నడినెత్తించి అధివారం వరకు కడిగేస్తాడు. ప్రార్థిస్తాడు. ఇదిగో మీరు అడ్డు తీస్తే మీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తలేదు, మీ ప్రార్థన నీ గుమ్మం దాటలేదు. ఎందుకు దాటలేదంటే మనలో అపరాధం ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నీ అపరాధాన్ని కడిగేస్తాను, నన్ను అడుగు. నా చెయ్యి కుర్చగా లేదు, నా చెవులు మందంగా లేవు, నీకు ఇవ్వడానికి ఎప్పుడే సిద్ధంగా ఉన్నాను. అయితే నీకు ఇవ్వడానికి నీ దగ్గర పాపమట్టు వచ్చేస్తాను, శాపమట్టు వచ్చేస్తాను. ఏసు రక్తంతో కడిగేస్తాను. ఏసు రక్తంతో కడిగేసుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. అందరూ చెప్పండి, నన్ను కడుగుము, నీ రక్తపు ధారలకు నన్ను కడుగుము యేసు ప్రభు, యేసు ప్రభు. నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలకు నన్ను కడుగుము, రక్తపు ధారలకు నన్ను కడుగుము. నా అపరాధాలు కడిగి, నా దోషములు కడిగి, నా బలహీనత కడిగేస్తాను. పాపములు కడిగి, నేను ఘోరమైన ప్రార్థన, పాపిలో ప్రధానుడిని పౌలు గారు అన్నారు. నువ్వను పాపములో ఉన్నావు, పాపిలో ప్రధాన వాడిని కూడా క్షమించుదాన్ని. రక్తంతో నన్ను కడిగే, నా పాపాలు తీసేది, నా శాపం తీసివేని ప్రార్థన.
యేసు నామములో యేసు రక్తంతో కలిగి చూసుకుంటే మూడో బిడ్డలకు కలగా మూడో బిడ్డే తీర్మానం పెట్టు. తీర్మానం చేసుకోండి. ఇదిగో ప్రభువా ప్రథమ ఫలం నీకు చేస్తాను. తీర్మానం నువ్వే తీర్మానం చేసుకుంటావు. పాపమనే జోలికి నేను ఎల్లప్పుడూ నువ్వు విశ్రాంతి దినమున నాకు ఇష్టమైన పనులు చేరుతుంది. ఇదిలో నా తీర్మానం. నీ ఆజ్ఞని పాటిస్తానయ్యా. ఈ సాక్షి నా తీర్మానం చేసుకో. ప్రతి ఒక్కరు చేసుకో. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకో. తీర్మానం అడుగుతున్నాడు. నీ తీర్మానం ఏంటి? ఏం చేసుకుంటావు? ఇప్పుడు దేవుడు మాట విన్నావు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నీకు. నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం చెప్పు. ఇప్పుడు వరకు లోకంలో ఉన్నావు, లోకంలో ఉన్నాయి. చీకటి కార్యంలో ఉన్నామో చీకటి కార్యంలో ఉంటావు. ఏ పాపాలు ఒప్పుకున్నావు, నువ్వు ఏ దోషాలు ఒప్పుకున్నావు, అది మళ్ళీ నేను చేయనని తీర్మానం చేసుకో. ఎవరికాడు తీర్మానం చేసుకో. దేవుడిని చూస్తున్నాడు. దేవుడిని నిల్చుంటూ చూస్తున్నాడు. నీ మనసులోకి రాకముందే చూస్తున్నాడు. దేవుని మోసం చేయలేము మనం. నీ తీర్మానం చేయి. తీర్మానం ఎట్లో తీర్మానం చేసుకో. ఇవో ప్రభా నువ్వే దేవుడు అని నా ఆధారిస్తాను. నీ నా తీర్మానం నిజమే. ఆయన నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. పాపం అనేది చీకటిలోకి ఉన్నాయి. వాక్యమనే వెలుగులో ఉంటాను. అదే చెప్పండి. వాక్యమనే వెలుగులో నేను ఉంటాను. ఈ రోజున నా తీర్మానం ఉపదేశములు ప్రేమతో భక్తితో ఆయన నేను ఉంటాను, నేను చేస్తాను. ఈ రోజున నా తీర్మానం వాక్యమనే వెలుగులో నేను నడుస్తాను. అయ్యా ఈ రోజున నా తీర్మానమును అంగీకరించండి. నీకే వందనములు. నీ ఉపదేశములు, నీ వాక్యము విన్నప్పుడు నేను అనాలోచిస్తున్నాను. ఈ రోజున నా తీర్మానం నీ వాక్యము భయముతో భక్తితో నేను వింటాను. ఈ రోజున నా తీర్మానం అయ్యా నీకే స్తోత్రములు, నీకే వందనములు, నీకే ప్రణుతులు, నీకే స్తుతులు. 4వ మెట్టులకు వెళ్దాం. 4వ మెట్టే సమర్పణ. ఈరోజు నువ్వు సమర్పణ చేసుకో. దేవుడు అన్నాడు నీకు చేయబోయేదానికి ఏంటి సమర్పణ? దేవుడు సమర్పణ చేసుకోమంటాడు. నువ్వు అనుకోవాలి, నా జీవితమే నీకు సమర్పణ, నా బ్రతుకంతా నీకు సమర్పణ, నా బిడ్డలో నా కుటుంబం నీకు సమర్పణ చేసేస్తున్నాడు.
గొప్ప దేవుడు ఈరోజు నీవుగా దేవుడి దగ్గర సమర్పణ నాతో చెప్పండి. దేవా నా శరీరము నీకు సమర్పణ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ, నా ఆత్మ దేవా నీకే సమర్పణ. ఈ రోజున నా సమర్పణ అంగీకరించమని యేసు నామములో అడుగుచున్నాను. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా పట్ల కార్యం చేయి. అయ్యా నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా కార్యం చేయి. ఈ రోజున నా సమర్పణ, నా జీవితము, నా బ్రతుకు, నా ఆలోచన దేవా నీకే సమర్పణ. నా కుటుంబము, నా బిడ్డలు, కలగబోయే బిడ్డలు నీకే సమర్పణ, నీకే సమర్పణ. ఈ రోజున నా సమర్పణ దేవదూతలను మాకిచ్చినారు, పరిశుద్ధ గ్రంథము మాకిచ్చినారు, నీ ప్రియకుమారుని మాకిచ్చినారు. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే మామందరినీ రక్షణలోకి నడిపించు దేవా. మా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే మా పట్ల కార్యం చేయి దేవా. నా బలహీనత నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే తీసివే. నీకే వందనములు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నాకు అందించు అయ్యా. నేను నీకు సమర్పణ, నేను నీకు నిర్మాణం చేస్తున్నాను దేవా. నా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే నా పట్ల అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం చేయండి. నీకే స్థుతులు, నీకే స్తోత్రం. 5వ మెట్టులకు వెళ్దాం. 5వ మెట్టే దైవ రక్షణ స్థుతులు. దేవుడి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కాళ్ళే ప్రార్థన చేస్తారు. దేవుడి లక్షణాలు పెట్టి నాతో చండి. ప్రేమ స్వరూపమైన ఓ దేవా, పరలోక దేవా నీకే వందనములు, నీకే స్తోత్రములు. సమీపింప రాని తేజస్సు కలిగిన, అమృతము కలిగిన దేవా నీకే స్తోత్రములు. అన్ని లోకములకు అవతల ఉన్న మహాదేవ, గొప్ప దేవ నీకే స్తుతులు, స్తోత్రములు. ఆకాశము మండలము కంటే మిక్కిలి ఎచ్చైన నా దేవ, నా యేసయ్య నీకే వందనములు దేవా. నీకే స్తోత్రములు. ఆనాది దేవా నీకే స్తోత్రములు. అనంత దేవా నీకే స్తోత్రములు. శక్తిగల దేవా నీకే స్తోత్రములు. జ్ఞానముల దేవా నీకే స్తోత్రములు. నీకే వందనములు. బ్రహ్మవజ్యుడా నీకే స్తుతులు, స్తోత్రములు. గొప్ప దేవా, మహాదేవా నీకే స్తుతులు. చిరుకరుడా, ఆలోచనకర్త, రామమైన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. నీకే మహిమ, నీకే ఘనత. గొప్పదేవ, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మహాదేవ, సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త నీకే స్తుతులు, స్తోత్రములు. నీకే మహిమ, నీకే ఘనత. నా దేవా, నా యేసయ్య నీకే స్తుతులు. సృష్టికర్త, నన్ను సృష్టించినవాడా, నన్ను పుట్టించినవాడా, నా దేవుడా, నా యేసయ్య నీకే వందనములు. మేము నీవు మేపుడు గొర్రెలము, నీవు మాకు గొర్రెల కాపరివి. నీకే స్తుతులు,
స్తోత్రములు మహాదేవా గొప్ప దేవా నీకే స్తోత్రములు దేవా నీవే అందరూ చెప్పాలి దేవా నీకు ఏ ఆరోగ్యం కావాలో ప్రార్థన చేసు. నువ్వేమడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీ కార్యం చేస్తాడు. నిన్ను బాగు చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. ప్రార్థించే ప్రభువా నా బాగు చేతండి ప్రార్థన చేసుకో అని ఆలోచనతో ఉండదు. నన్ను ముట్టండి ప్రభు అని ప్రార్థించు. నీకు దేవుని హస్తం నీ మీద రాబోతుంది. ఆయన హస్తము బలపరిచేస్తాము, ఆయన హస్తము బాగు చేసేస్తాము, ఆయన హస్తము స్వస్థపరిచేస్తాము. ఇదిగో ఆయన చెయ్యి మీదకి వస్తుంది. బలవంతుడని యేసు చెయ్యి ముట్టబోతుంది. నువ్వు ముడితే నాకు స్వస్థత, నువ్వు ముడితే నాకు అద్భుత కార్యాలు జరుగుతాయి. విశ్వాసంతో అవనమ్మకంతో ఉండద్దు. నమ్ము నమ్మకంగా అడుగు. నమ్ముతో నీవైతే నమ్మవారికి సమస్య పూర్తిగా నమ్మ. ఈ దేవుడు గొప్ప దేవుడు. సముద్రాన్ని పాయలుగా చేసే దేవుడు, ఆర్యాలను చేసే దేవుడు, మారాన్ని మధురంగా మార్చిన దేవుడు, నీళ్లను దాటాల్సిన ఏమైనా చేయగలదు. సర్వమాని చేతిలో ఉన్నాయి, జనన మరణముల చేతిలో ఉన్నాయి, గర్భఫలము చేతిలో ఉంది. ప్రార్థన చేసి అంటే సరే ప్రభువా నీ పాదాలు పట్టుకుంటాను, నీ బతుమానుకుంటుంది. ఆయన ప్రార్థన చేసి మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు. దేవుని చేయగలదు. నీ అక్కలు తీర్చేది నువ్వు అడుగుట వచ్చడానికి, నువ్వు అడుగుట ఆనందం, నీకు ఇవ్వటం ఆనందం. ఆయన ప్రార్థించి మాట్లాడుతుంటే ఆనందం. ఏ కొదువు ఉంది నీలో, ఏం చేయాలబడ్డాడు దేవుడు. నువ్వు వచ్చావు, నువ్వు ఎలా బతిమాలుకుంటావు? ఇతరులు బతిమాలుకుంటావు కదా. నువ్వు ఆలుగా బతిమాలి కాదు, వేసేది బతుకు. నేను వదలనయ్యా, నిన్ను నా కార్యం చేసే వారికి వదలనయ్యా. నేను పట్టుకుంటానయ్యా నిన్ను, నేను వదలనయ్యా. యాకోబు పట్టుకున్నట్టు పట్టుకుంటాను దాన్ని. నేను వదలనయ్యా, నన్ను ఆశ్రయిస్తే కానీ వదలనయ్యా. దేవుణ్ణి పట్టుకో, గట్టిగా పట్టుకో.
కన్నీళ్ళతో ప్రార్థించి ఆయన అవమానాలు, నిందలు ఆయన ఒకసారి నా వైపు నిందలు తీసే దేవుడు, ఆదుకునే దేవుడు, బలపరిచే దేవుడు, బలమిచ్చే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు. అయ్యా ప్రార్థించు, కళ్ళు మూసుకో. ఎవరు కాడు మౌనంగా ఉండదు. కళ్ళు మూసుకొని ప్రార్థించే, కళ్ళు తెరవకూడదు. దేవుడు మహిమపోదు. నువ్వు తాకపోతున్నాడు వేసే, నువ్వు కళ్ళు తెరిస్తే నువ్వు తాకడం. ఇదిగో నీ గుండెను తాకపోతున్నాడు, నీ శరీరం నరం తాకపోతున్నాడు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధుల్లో నన్ను చుట్టినా, మళ్ళీ అన్నాను, వ్యాధుల్లో నన్ను చుట్టినా, కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా యేసయ్యా, నన్ను ఎవడైనా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండ కోట నీవే యేసయ్యా. నిన్నందరూ వదిలేసింది, బాధలను చుట్టినా, రోగాలు నిన్ను ముట్టినా నిన్ను విడవనమ్మా. నీ తల్లిని నేనే, నీ తండ్రిని నేనే. దేవుడు ఇక్కడ నేను చూస్తాను, నువ్వు నా బిడ్డవు తల్లి, నా బిడ్డవు నాయన. నువ్వు ధైర్యం ఉండు, నీ మనసులో నేను నెరవేరుస్తాను. క్షేమంలో ఉండు, చింత అంతా తీసే. నీకేం కుదువా నాదుడుండగా. యేసయ్య గొప్ప దేవుడు, ఆయనే గొప్ప మహానీయుడు. ఈ కార్యం చేసే ధైర్యం ఉండు. నా యేసయ్య ఈ కార్యం చేయబోతున్నాడు. నా యేసయ్య నాకుండగా నాకేంటి, నా దేవుడు నాతో ఉన్నాడు నాకేంటి. నా తల్లి అయినే, నా తండ్రి అయినే. బాధలు వచ్చినా, వేదన వచ్చినా విడవడు, ఎడబాయుడు. దేవుడిని తాగబోదు. దేవుడు నీ దగ్గరకు వచ్చాడు, నీ వ్యాధులు చూసి దేవుడు ఖాళీ చేయబోదు. నువ్వు జ్యేష్ఠ కుమారుడు నిన్ను మార్చుకోవాలి. దేవుడిని నువ్వు మహిమపరిచిగా మార్చుకోవాలి. అవిశ్వాసం కలుగు, విశ్వాసం కలుగు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు అని, అడిగి వారికి ఇచ్చే దేవుడు అని. ఆలస్యమైన మాత్రాన అది నెరవేరనుకోవద్దు. ఆలమ పరుగున్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుందని దేవుడు చెప్పాడు.
ఈరోజు కాకపోతే వచ్చే వారం కొంత పరీక్ష వారం ఈ నెల కొంత వచ్చే నెలలో ఏసైనా కార్యం చేసేస్తాడు. మనోవిచారణ ఉండదు, నాకు మహిమతో అమ్ముతూ ఉంటాను. ప్రార్థన చేసి నీరసంగా ఉండొద్దు, బెంగతో ఉండొద్దు. ఈ బెంగతో పక్కన మనోవిచారణ చెప్పు అందరికి. నా ఏసై నా కార్యం చేస్తాడు, నా దేవుడు నా కార్యం చేస్తాడు. చూడండి, చూసుకోండి. కావాలంటే అది ధైర్యంతో చెప్పు ధైర్యంతో. మనోవిచారం కాదు, మహిమతంతో చెప్పు. ఆ దేవుడు నా కార్యం చేయబోతుంది. ఛాలెంజ్ చెప్పు. మనోచన నీ ఆలోచన మాత్రం అవ్వదని మాట్లాడాలి. నమ్మకుంటుంది, నమ్ముకుని నమ్ము వారికి సమస్య దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. పొలుమారువై తొలగినాము పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనై. పలుమారునై తొలగినాము పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనై. అయినా నీ ప్రేమతో దేవా అందుకే దేవా దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. ఎడమ చేతులు కూడా చెప్పండి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మౌనం నోట్లో కనబడి మహోన్నతుడైన తండ్రి, జరిగిన కార్యం బట్టి నీకు వందనములు. సమయానికి ప్రారంభించా సమయానికి నైనా తగినట్టు బాగుంది.
జరిగిన కార్యం అంతా నేను మాత్రమే జరిగింది. వీడికి ధ్యానంలో అందుకు ముందు వెంటనే నెరవేర్చే ప్రార్థన బిడ్డ కార్యం చేయండి. మీకు అవసరంగా మీకు అనుభవాలుగా నడుపుతున్నట్టు ఆధారపడుతున్నట్టు మీరు అపరాధం క్షమించలేదు. మీరు అక్కడ షాలకు తీసుకు షాపుకు తీసుకెళ్ళి కార్యం రాజుకు చేతులు సమాధానం చాలా అడుగులు పెట్టాయి. అనేక మంది వాళ్ళు సాక్షులుగా ఉంటారు. అయినప్పుడంతా ఆయన చాటించదు, చెప్పలేదు. వాడుకం మంచి వాక్కులు కార్యం యేసువారి నామములో లేచి నుంచుందో సంస్కారం